ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ పై మరికొద్ది క్షణాల్లోనే మీడియా సమావేశం పెట్టనున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఐబొమ్మ వెబ్సైట్ నడుపుతూ తెలుగు సినీ పరిశ్రమకు గత కొన్నేళ్లుగా వేల కోట్ల నష్టం చేకూరుస్తూ వస్తున్నాడు రవి. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐబొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాల్ కూడా విసిరారు. దానిని ఛాలెంజ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రవిని 7 రోజుల పాటు కస్టడీని కోరగా నేడు కస్టడీ పిటిషన్ పై విచారణ చేయనుంది కోర్టు. గత కొన్నేళ్లుగా పైరసీపై నిరంతరం పోరాటం చేస్తోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే ఈ నేపథ్యంలో ఐబొమ్మ కావచ్చు, బప్పా కావచ్చు, ఇలాంటి కొన్ని యాప్స్లో సినిమా రిలీజ్ కాకముందే డౌన్లోడ్ చేసేసుకొని చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. దీంతో ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బ పడుతోందంటూ విచారణ వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులంతా. దీనికి ముఖ్య నిర్వాహక చేస్తోన్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతనికి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. కానీ పోలీసులకే సవాల్ విసురుతూ చాలా ఘాటైన వ్యాఖ్యలతో తను మళ్ళీ ట్వీట్ చేశాడు రవి. ఈ నేపథ్యంలోనే సైబర్ పోలీసులు చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. రవి ఎక్కడున్నా సరే పట్టుకునేందుకు ప్రత్యేక నెట్వర్క్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రాన్స్ లో ఇన్ని రోజులు కూడా కాలం గడిపాడు. అలాగే కరేబియన్ దీవుల నుంచి ఐబొమ్మని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు రవి. మొత్తం సమాచారం తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్ కు వచ్చి రాగానే కూకట్పల్లిలో రవిని అరెస్ట్ చేశారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పైరసీ వెబ్సైట్స్ అక్కడన్నింటినీ కూడా ఫ్రీజ్ చేశారు. తన హార్డ్ డిస్క్ ని కూడా సొంతం చేసుకున్నారు. అలాగే ఈ యాప్స్ నిర్వహించడంతో పాటు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ పై కూడా, గేమింగ్ యాప్స్ పై కూడా ప్రత్యేకంగా నడుపుతూ ఉన్నాడు. తన సినిమాలను పైరసీ చేయడమే కాకుండా అందులో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించాడు రవి. ప్రస్తుతం కస్టడీ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగబోతోంది. మరి కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు సంచలనంగా మారింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కొద్దిసేపట్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సినీ ప్రముఖులు, సినీ హీరోలు కూడా చాలా మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు మనతో. సురేష్, పైరసీ జరుగుతోంది, ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బలో ఉంది. ఇప్పటికే సినిమా థియేటర్లకు రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము అని అంటూ సినీ నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ కావచ్చు, బప్పా కావచ్చు, ఇలాంటి యాప్స్లో కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే, కొన్నిసార్లు అయితే అవ్వకుండానే వచ్చేస్తోంది. సో ప్రస్తుతం రవిని అరెస్ట్ చేశారు. నిజంగా ఒక సంచలనంగా మారింది. ఏం చెప్తున్నారు సినీ ప్రముఖులు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఐబొమ్మకు సంబంధించి టాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినాక ఆ ఐబొమ్మలో క్షణాల్లో ప్రత్యక్షం కావడంతో సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టాలు వస్తున్నాయని చెప్పేసి కూడా గతంలోనే 6 నెలల క్రితము సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది హైదరాబాద్ కమిషనరేట్ లో. అప్పటి నుండి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో చాలా మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవి విదేశాల్లో ఉండి ఇక్కడ సినిమాలను పైరసీ చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రవి పోలీసులకు సవాల్ కూడా విసిరాడు. గతంలో పనిచేసినటువంటి హైదరాబాద్ సిపి సివి ఆనంద్కి నేరుగా మెసేజ్ పెట్టి నన్ను దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు రవికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి ఆయన హైదరాబాద్ కి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ రోజు కస్టడీ
పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం చూడొచ్చు, సురేష్ బాబు కూడా రావడం జరిగింది, నాగార్జున, చిరంజీవి, దిల్ రాజు, చాలా మంది ఇప్పటికే సజ్జనార్తో సమావేశమయ్యారు. ఈ పైరసీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఈ పైరసీకి సంబంధించి ఏ విధంగా మళ్ళీ ఇక మీద పైరసీ జరగొద్దంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా పోలీసులు గతంలోనే కొన్ని సూచనలు చేయడం జరిగింది. టెక్నికల్గా ఏ విధంగా, ఎందుకంటే శాటిలైట్ నుంచి సర్వర్లనే హ్యాక్ చేసి పూర్తిగా సినిమాని పైరసీ చేస్తున్నారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి కొన్ని సూచనలు కూడా పోలీసులు సినిమా ఇండస్ట్రీకి కూడా చేయడం జరిగింది. ఖర్చు అయినా సరే సెక్యూరిటీ నామ్స్ని కూడా ఖచ్చితంగా నిర్మాతలు పాటించాలని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ పైరసీకి సంబంధించిన పూర్తి వివరాలతోని సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. సజ్జనార్ ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు ఎవరెవరు హీరోలు, చాలా మంది హీరోలు, నిర్మాతలు కూడా వస్తారు అని చెప్పి తెలుస్తోంది. ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? మరి కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఉండబోతోంది కదా. అంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, దిల్ రాజు, అదేవిధంగా సురేష్ బాబు ఇప్పటి వరకు చేరుకున్నారు. కొంతమంది నిర్మాతలు కూడా సజ్జనార్తో సమావేశం కావడం జరిగింది. మనం ప్రస్తుతం సైబర్ కమాండ్ కంట్రోల్లోనే సజ్జనార్తోని సమావేశమయ్యారు. వారు ఇప్పుడు ఏదైతే పైరసీకి సంబంధించి కీలకమైనటువంటి నిందితుడు రవిని అరెస్ట్ చేశారు కాబట్టి పోలీసులు గతంలో ఈ పైరసీకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్మాతలకి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే సర్వర్లనే హ్యాక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా సినిమా థియేటర్లకు వెళ్ళే ప్రింట్ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రింట్ని అంతా కూడా మళ్ళీ పైరసీ రూపంలో వెబ్సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్లలో పోస్ట్ చేయడం ద్వారా బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేయడం, ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి బెట్టింగ్ మాఫియా కూడా ఈ పైరసీ వెనుక ఉండి మొత్తం పైరసీ చేసేవారిని ప్రోత్సహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని గత 6 నెలల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తరలించారు. కానీ ఐబొమ్మకు సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, రవి ఒక్కడే కీలకంగా ఉన్నాడా, రవితో పాటు ఇంకా ఎంతమంది పనిచేశారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని విదేశాల్లో ఉండి పైరసీలు చేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి గతంలో ఈ ఐబొమ్మకు సంబంధించి ఎక్స్ ఖాతాలో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే సామాన్యులు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడలేకపోతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా సినిమా పరిశ్రమ డబ్బులు పెంచేసి, టికెట్ ధరలు పెంచేసి డబ్బులు వసూలు చేస్తుంది. అది సామాన్య కుటుంబాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి మేము అదే ఇప్పుడు ఎందుకంటే ఆ సామాన్యుల కోసమే ఫ్రీగా సినిమా చూపించేందుకు మేము పైరసీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో సినిమా నిర్మాతలు కూడా గతంలోనే స్పందించడం జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని రికవర్ చేయాలంటే మళ్ళీ ధరలు పెంచక తప్పదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో తీసుకొచ్చి అనుమతులు తీసుకొని రేట్లు పెంచుతున్నారు. కాబట్టి అతని ప్రకటన కూడా, ఎందుకంటే అసలు బెట్టింగ్ కోసం చేశారా లేకుంటే కావచ్చు, లేకపోతే చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశాడు. ఆ తర్వాత పైరసీ వైపు మళ్ళినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అతను ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే రవి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఇప్పుడు పూర్తి విచారణ జరపాలి కాబట్టి అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తేనే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా రవికి సంబంధించి మొత్తం ఆయన ఎక్కడెక్కడ ఉండి నెట్వర్క్ని ఆపరేట్ చేశాడు, రవితో పాటు ఇంకా ఎంతమంది ఈ సినిమాకి సంబంధించి పైరసీలో పాల్గొన్నారు, ఎందుకంటే టెక్నికల్గా కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఈ పైరసీకి సంబంధించి ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్లు కూడా రవికి అందించింది ఎవరు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే కస్టడీ పిటిషన్ వేశారు. అయితే రవి విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి కొంచెం టెక్నికల్గా ఏదైతే సాఫ్ట్వేర్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కొంచెం పట్టుండడంతో సర్వర్లని ఏదైతే పైరసీ వైపు మళ్ళీ కొత్త సినిమాలను భద్రపరిచే
క్లోడ్ ఫేర్ అనే ఓటీటీ వేదికలను కూడా ఆయన హ్యాక్ చేసి వాటన్నిటికి సంబంధించి సులభంగా హెచ్డి క్వాలిటీలో ఉన్నటువంటి సినిమాని అంతా కూడా పైరసీ చేసి వాటిని ఉచితంగా వెబ్సైట్లో పెట్టి అందరూ చూసే విధంగా ఫేమస్గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐబొమ్మలోనే చాలామంది డౌన్లోడ్ చేసుకొని కొత్త సినిమాలు చూస్తున్నాడు, థియేటర్లకి వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఐబొమ్మ నుంచి పోలీసులకి సవాల్ విసరడం, ఐబొమ్మని అసలు పట్టుకోలేరు, పట్టుకుని దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి ఆయన మెసేజ్ కూడా పెట్టడం, దీన్ని పోలీసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఈ పైరసీ వల్ల 22,000 కోట్ల నష్టం వాటిల్లింది సినీ పరిశ్రమకు అని చెప్పేసి కూడా ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి ఒక సంవత్సరంలోనే 3,700 కోట్లు టాలీవుడ్కి నష్టం వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు అంచనాకు రావడం జరిగింది. ఒక హ్యాకర్ని కూడా గతంలో అరెస్ట్ చేశారు. అతను గవర్నమెంట్లను సైట్లు సైతం హ్యాక్ చేసి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నట్టు పోలీసులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ హ్యాకింగ్ చేసే వారికి సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, రవి ఒక్కడే ఉండడు కాబట్టి రవితో పాటు ఇంకెంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సిపి సజ్జనర్ మీడియా సమావేశంలో రవికి సంబంధించిన సమాచారంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే సినిమా తీసినంతా ఒక భారీ ఖర్చుతో తీసిన సినిమాని సెక్యూర్ చేసుకోవడం కూడా నిర్మాతల బాధ్యత అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది కాబట్టి దాని టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి టూల్స్ వాడాలి, దీనికి సంబంధించి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి నామ్స్ పాటించాలి, వాటికి సంబంధించిన లేటెస్ట్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి భద్రంగా హ్యాక్ కాకుండా చూసుకునే విధంగా సినీ పరిశ్రమ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. గత సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెలన్నర తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. రవేనా, ఇంకా రవి వెనకాల ఇంకెవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈరోజు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్పై కూడా విచారణ జరిగిన తర్వాత 7 రోజుల పాటు రవిని పోలీసులు కస్టడీ కోరడం జరిగింది. కస్టడీకి అనుమతిస్తే రేపు రవిని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. సినిమా పెద్దలు మాత్రం ఒక్కొక్కరుగా హైదరాబాద్ కమిషనరేట్ ఏదైతే బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ ఉందో సజ్జనార్ దగ్గరికి రావడం జరిగింది. ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది మొత్తానికి ఐబొమ్మ నిర్వాహకుడు రవినైతే అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే సిపి సజ్జనార్ నేతృత్వంలో మీడియా సమావేశం కూడా జరగబోతోంది. దీనికి సినీ హీరోలు, నిర్మాతలు కూడా హాజరవుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ సమావేశం ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు కంటిన్యూగా అందుతూ ఉంటాయి.